హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజైతే మేము మామిడికాయ చట్నీ పెడుతున్నాము. దానికోసం మార్కెట్కి వెళ్ళి కాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి నీళ్ళల్లో వేసుకొని ఒక 1 అవర్ తర్వాత శుభ్రంగా తుడిచి ముక్కలు అయితే కట్ చేసుకొని ఆరబెట్టుకున్నామండి. ముక్కలు ఆరబెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది ఎప్పటికీ. ఇక్కడొచ్చేసి ఎల్లిపాయలు ఒలుస్తున్నామండి. మామిడికాయ చట్నీ పెట్టాలంటే పెద్ద ప్రాసెస్ కదా! ఇక్కడైతే ఎల్లిపాయలు తీస్తున్నాము. 1 కిలో ఎల్లిపాయలు తీసుకున్నా అండి నేను. చూసారు గదా! ఎంత లావుగా పాయలు చాలా బాగున్నాయి. ఇవి నెంబర్ 1 క్వాలిటీ అంట. 200 తీసుకున్నారు కిలో. చాలా బాగున్నాయి కదా! ఇంతింత లావునున్నాయి బాగా. నేను ఒలుస్తుంటే ఇవి ఎంతసేపటికి అవ్వట్లేదని చెప్పి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఆయన కూడా కూర్చున్నారు. ఇద్దరం కలిసి తీస్తున్నాం ఇక్కడ. అదే పాయలు లావుగా ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ ముక్కలు చూసారా చాలా సేపు అయిందండి ఆరబెట్టి. అంటే తొందరగా ఆరబెట్టాము. ఒక 10:30 వరకే కట్ చేసుకొని ఇలా మంచం మీద అయితే ఒక చున్నీ వేసుకొని కాటన్‌ది దాని మీద ఆరబోసా అండి. వీటిని శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే ఆరబోసాను. లోపల అది రేకులాగా ఉంటుంది కదా! అది తీసేసి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఆరబెట్టేసాను ఇలాగా. ఇవి ముక్కలు వడిలిన తర్వాత చట్నీ కలిపితే ముక్క ఎప్పటికీ గట్టిగా ఉండిపోతుందండి. అందుకే మేమైతే ఇలాగే పెడుతుంటాము. మా ఒపీనియన్ అది అంతే. ఇంకా అందరు ఎలా పెడతారో నాకైతే తెలియదు కానీ మా అమ్మ అయితే ఇలాగే పెట్టేది. మా అమ్మ దగ్గర నేర్చుకున్న ప్రకారంగా నేనైతే పెట్టుకుంటున్నాను. ఇలా పెడితే చట్నీ ఒక 1 ఇయర్ ఉన్నా గానీ అలాగే ఉంటుంది. ఫస్ట్ ఎలా పెట్టామో అలాగే అనిపిస్తుంది. ఇక్కడైతే అన్నీ రెడీగా పెట్టుకున్నా అండి. ఆయిల్ ప్యాకెట్లు, ఉప్పు, కారం, మెంతిపిండి, ఎల్లిపాయలు, తర్వాత వెల్లుల్లి పేస్టు, మిక్సీ పట్టుకుంటాం కదండీ! కొన్నేమో మిక్సీ పట్టేసాను. అంటే ఒక మూడొంతులు మిక్సీ పట్టి ఒక పావు వంతు మందమే ఎల్లిపాయలు కలుపుతా అండి. ఇక్కడైతే కొలిచి ఇలా మానికతో కొలుస్తున్నాము. మానికకి ఉప్పు, కారాలు కొలత కదండీ! కొలత ప్రకారం మా అమ్మ ఎప్పుడు ఎలాగా కొలత ప్రకారంగా పెట్టేదో సేమ్ అదే కొలతలతోనే నేనైతే పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది. చాలా బాగా కుదురుతుంది. సేమ్ అమ్మ పెట్టిన పచ్చడిలాగే ఉంటుంది. సేమ్ అవే కొలతలు. అమ్మ ఎలాగైతే చెప్పిందో ఎలా ప్రాసెస్ ఎలా దేని తర్వాత ఏది కలపాలి ఏంటి అని ఎలా అయితే చెప్పిందో సేమ్ అలాగే కలుపుతున్నాను నేను. ఇంకా అమ్మ పెట్టిన చట్నీలాగే ఉంటుంది. కాకపోతే ఇది కలపడం మాత్రం నా వల్ల కాదండి. మా వారే కలుపుతారు. నాకు చెయ్యి కారం పట్టనివ్వదు. కారం బాగా మండుతది చెయ్యి. ఎందుకో అండి బాగా సెన్సిటివ్ బాడీ నాది. చేతికి కారం పట్టనివ్వదని చెప్పి ఇంకా మా వారు ఆయనే కలిపేస్తుంటున్నారు ఈ 2 ఇయర్స్ నుంచి కూడా. ఇక్కడైతే ముక్కలన్నీ కొలిచి పక్కన ముందుగా అయితే కొలిచి పక్కన పెట్టుకున్నామనుకోండి దానికి సరిపడా ఉప్పులు, కారాలు కూడా కొలుచుకోవచ్చు కదా! అందుకే ముందు ముక్కలు అసలు ఎన్ని అవుతున్నాయి ఏంటి అనేది ముందుగా కొలుస్తున్నాం ఇక్కడ. కొలిచి పక్కన పెట్టుకున్న తర్వాత దానికి ఒక్కొక్క దానికి ఎంత కొలత అనేది ఉంటుంది కదా మనకి. అలా కొలత ప్రకారంగా కొలవచ్చని ఇక్కడ నేను కారం కొలుస్తున్నాను. కొలుస్తుంటే అప్పటికే చెయ్యి మండుతుంది నాకు. చేతికి తగులుతుంటే మా వారు నీకు మండుతది ఇటీ నేను కొలుస్తానని చెప్పేసి తీసుకున్నారు. అప్పటికే నేను అంటూనే ఉన్నాను కారం గాలికి కళ్ళల్లో పడుతుందో ఏంటో అని. ఆయన కొలుస్తున్నారు. ఆ కారం వచ్చేసి నా కళ్ళల్లో పడిందండి. ఇక్కడ చూసారా కారం అంతా కొలిచి ఉప్పు ఒక పక్క, కారం ఒక పక్క కొలిచి పక్కన పెట్టుకొని 2 అయితే మిక్స్ చేసుకున్నాము. కారం చూసారండి ఎంత రెడ్డిష్‌గా ఉందో కదా! నేను మిరపకాయలు తీసుకొని మార్కెట్‌లో తీసుకున్న తర్వాత వాటిని కడిగి ఆరబోసి వాటిల్లోంచి పచ్చడికి మళ్ళీ బాగా ఎర్రగా ఉన్న కాయలు ఏరి పక్కన పెట్టి వాటిని పచ్చడికి పట్టిస్తానండి. అందుకే కారం అంతా రెడ్‌గా ఉంది. అందులోనూ కారం కాయలు కూడా చాలా బాగున్నాయిలెండి. మార్కెట్‌కి వెళ్ళి అక్కడ 3, 4 రకాల కాయలు ఉంటాయి కదండీ! అలా కాయల్లోంచి నెంబర్ 1గా కనిపించినవి వాటిని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఇలా ఉప్పులు, కారాలన్నీ అయితే ముందుగానే కలిపి పక్కన పెట్టారు మా వారు. ఇలా ఉప్పు కొంచెం ఎండకి పెట్టినా సరే కొంచెం ఉండలుగా ఉంటుంది కదండీ! అది ఒక చేత్తో కలుపుతుంటే కలవట్లేదని ఇలా 2 చేతులతో అయితే కలుపుతున్నారు. దీనిలో అయితే పసుపు వేశాను కొంచెం. మామిడికాయ చట్నీలో పసుపు కొంచెమే వేస్తారు కదండీ! మేమైతే కొంచెమే వేస్తాం. ఎందుకంటే కొంచెం పసుపు వేస్తే నలుపొస్తుంది పచ్చడి అని అంటుంటారు. అందుకని చెప్పి కొంచెమే వేశాను నేను. ఇక్కడ ముందుగా అయితే ఒక బౌల్‌లో నూనె పోసుకొని పక్కన పెడతా అండి ఫస్టు. ఆ నూనెలో ముక్కలు వేసి తీసామనుకోండి
ముక్క ఎప్పటికీ కూడా మెత్తబడదు. ముక్క ఎప్పటికీ కొబ్బరి ముక్కల్లాగా అలాగే ఉండిపోతాయి. అందుకే మేము ముందుగా నూనెలో ముక్కలు వేసి వాటినైతే ముక్కలకి బాగా నూనె పట్టేలాగా కలిపి దాన్ని వేరే బౌల్‌లో వేసుకుంటాము. అప్పుడు ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్టు, మెంతిపిండి అన్నీ వేసుకొని అలా కలిపి జాడీలో పెడతామండి ఎప్పుడైనా. ఇక్కడ అందుకే నూనెలో వేసాము ముక్కల్ని ఫస్టు. ఒక హాఫ్ కిలో వరకు నూనె పోసేసుకొని గిన్నెలో దానిలో కొన్ని కొన్ని ముక్కలు వేసి కొలత ప్రకారంగా ఇలా వేరే బేషన్‌లో వేసుకొని అందులో దానికి తగిన ఉప్పు, కారం వేసుకొని ఇలా కలుపుతుంటామండి. అన్ని ముక్కలు ఒకేసారి కలపాలంటే పెద్ద పెద్ద బౌల్స్ మన దగ్గర అంత పెద్ద బౌల్స్ లేవని చెప్పి కొన్ని కొన్నిగా కలిపేసి ఇలా జాడీలో పెట్టేసుకుంటాము. ఇదొచ్చేసి మెంతిపిండి వేస్తున్నా అండి. ప్రతిసారి అలా మెంతిపిండి వేసుకొని ఒక్కో రౌండ్‌కి అలా కలిపేసుకున్నాము. మెంతిపిండి, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, తర్వాత కొన్ని వెల్లుల్లి పాయలు అలా వేసి మొత్తం కలిపి ఇలా పెట్టేసుకున్నాము. మేమైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్‌లో పెడుతున్నామండి. కానీ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కాయలు కూడా నీలాల కాయలు తీసుకొచ్చుకుంటాం ఎప్పుడైనా మేము. జలాలు, రసాలు ఇవి పెడతారు కదా! మేము అవి పెట్టము. ఇదైతే మనకు సరిపడా పులుపు మరీ ఓవర్‌గా పులుపు ఉండదు. మరీ తక్కువగా ఉండదండి. సరిపడా ఉంటుంది. అలాగే ముక్క కూడా ఎప్పటికీ గట్టిగా ఉంటుందండి. ముక్క మెత్తపడదు. అందుకే మేము ఎప్పుడు నీలాల కాయలు తప్ప రెండో కాయలు ఏవి పెట్టము. మా అమ్మ ఇవే పెట్టేది. ఇప్పుడు మేము కూడా ఇవే పెట్టుకుంటున్నాము. ఎవరు ఏదన్నా కాయలు ఇస్తా అన్నా సరే మేము పెట్టమండి. ఇదే కాయలు పెడతాం ఎప్పుడైనా సరే. చూసారు కదా! ఆయిల్ అన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను మళ్ళీ. ఇలా కలిపాము. దీన్నైతే జాడీ ఉందండి. జాడీలో పెట్టేస్తున్నాము. ఇలా జాడీలో పెట్టేస్తున్నారు మా వారు. నేనన్నీ పక్క నుండి అన్నీ కొలతలతోని పోసేసి ఇవ్వటము, ఇవన్నీ చెప్పటం అంతవరకేనండి. కలపటం మాత్రం నా డ్యూటీ కాదు. నా వల్ల కాదు కలపటం, చట్నీ కలపటం. ఎందుకంటే కారం నా చెయ్యి కారం పట్టనివ్వదండి. అందుకే నేనైతే కలపట్లేదు. ఎవరైనా అనుకుంటారేమో ఆమె కలపకుండా ఆమె కూర్చొని వాళ్ళ హస్బెండ్‌తోని కలిపిస్తుంది అనుకుంటారేమో. నా పరిస్థితి మా వారికి తెలుసు కాబట్టి అందుకే ఆయన నన్ను కలపనివ్వకుండా ఆయనే కలిపేస్తున్నారు. చూసారు కదా! ఈ జాడీ నిండా పెట్టేసాము పచ్చడి. ఇంకా 3 డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నామనుకోండి, ఉప్పులు, కారాలు సరిజూసుకొని నేనైతే వీటిని టప్పర్‌వేర్ డబ్బాలున్నాయండి. వాటిలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాను. ఈ పచ్చడంతా ఒక ఎత్తయితే ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ అంతా ఒక ఎత్తు కదండీ! ఇది మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే ప్రతి ఇంట్లో. ఆ టేస్టే వేరు కదా! ఇక్కడ చూసారా మా వారు అన్నం వేసేసాను. నేను అన్నం వేస్తే ఆయన కలిపేసారంతా. ఏసేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతులు మండుతాయని చెప్పి కడుక్కొని రమ్మన్నాను నేను. ఇక నేను పెడుతున్నా అండి ఇక్కడ. ఈ ముద్ద తింటే ఆ టేస్టే వేరు కదా! సూపర్ టేస్టీగా ఉందండి అసలు. అమృతంలాగా ఉంటుంది గదా! ఎవరికైనా ప్రతి ఇంట్లో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి ఇంట్లో ఈ ప్రాసెస్ అయితే తప్పనిసరిగా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. పచ్చడి మాత్రం సూపర్‌గా కుదిరిందండి మాది. ఇంకా మూడో రోజు ఉప్పు, కారం ఏమైనా తగ్గితే మాత్రం ఆ రోజు చూసుకొని డబ్బాలలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇంకా ముక్క ఎప్పటికీ మెత్తబడకుండా సేమ్ ఇప్పుడు ఎలా పెట్టామో అలాగే ఉంటుందండి అయిపోయేంత వరకు. ఇది మా చట్నీ ప్రాసెస్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.